మచిలీ ఎపిసోడ్ 16. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మార్నింగ్ 8 అవుతూ ఉండగా మెలకు వచ్చిన ధీరజ్ తల పట్టుకుని పైకి లేచి కూర్చొని అను కాఫీ అని ఒక 3 times పిలిచి ఒక చేతు తల నొక్కుంటూ ఉంటాడు. ఎంతసేపటికి అను కాఫీ ఇవ్వకపోయేసరికి ఏమైంది అనుకి ఇంతసేపైనా కాఫీ ఇవ్వలేదు, రోజు నిద్రలేపి మరి కాఫీ ఇచ్చి విష్ చేసేది, మరి ఇవాళ ఏంటి నేను గొంతు చించుకొని కాఫీ అని అరుస్తూ ఉన్నా ఇవ్వట్లేదు, అసలు ఏం చేస్తుంది అను అంటూ బెడ్ దిగి స్లిప్పర్స్ వేసుకొని హెయిర్ చేత్తో సెట్ చేసుకుంటూ మొబైల్ తీసుకొని కిందకి వెళ్ళి హాల్లో సోఫాలో సెటిల్ అవుతాడు ధీరజ్. హాల్ మొత్తం చూస్తూ ఉన్నా ఎక్కడా అను కనిపించట్లేదు. పైగా ఈ టైంకి పూజ చేసి ఇల్లు మొత్తం ధూపం వేస్తూ ఉండేది, కానీ ఇవాళ అలా ఏం కనిపించడం లేదు, అను ఎక్కడ కనిపించడం లేదు అనుకుంటూ అను అను ఎక్కడున్నావు, కాఫీ తీసుకునిరా అంటూ ఫోన్లో మెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ బిజీగా అయిపోతాడు. కాసేపటికి తను కూర్చున్న సోఫా ముందున్న టేబుల్ మీద కాఫీ కనిపించగానే నవ్వుతూ తల పైకెత్తి చూసిన తనకి తన మొహంలో నవ్వు మాయమవుతుంది. ఎందుకంటే కాఫీ ఇచ్చింది అను కాదు, పని మనిషి కాఫీ అక్కడ పెట్టి తిరిగి కిచెన్లోకి వెళ్తూ ఉండగా ధీరజ్ ఆ అమ్మాయిని పిలవగానే తను వచ్చి ధీరజ్ ముందు నిల్చుకొని చూస్తూ ఉంటుంది. ధీరజ్ కాఫీ సిప్ చేస్తూ అను ఎక్కడా అని అడుగుతాడు. ధీరజ్ బాబు, అను అమ్మగారు రాత్రి ఇంటికి రాలేదు బాబు. ధీరజ్ వెంటనే కాఫీ కప్ కింద పెట్టి పైకి లేచి నిల్చుకొని వాట్, నైట్ అను ఇంటికి రాలేదా? అవును బాబు, మీకు చెప్దామనుకుంటే మీరేమో నిద్రపోయారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు అంటూ టెన్షన్ పడుతూ చెప్తుంది. అంటే అను నైట్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే ఉందన్నమాట, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనుకుంటూ మొహాన్ని సీరియస్గా పెట్టుకుంటాడు. ఏంటి బాబు, మీరు అను అమ్మగారు ఏమైనా గొడవ పడ్డారా? నో నో నో, అలాంటిదేం లేదు, హాస్పిటల్లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందేమో అందుకే వచ్చిండదు అనుకుంటూ సరే నువ్వు వెళ్ళు, పని చూసుకో. అలాగే బాబు అని చెప్పి ఆ అమ్మాయి కాఫీ కప్ ట్రేలో పెట్టుకొని అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ధీరజ్కి చాలా అసహనం అండ్ ఎట్ ది సేమ్ టైం అంతే కోపంగా కూడా ఉంది. అరే అట్లీస్ట్ ఇంటికి రావడం లేదని అను ఇన్ఫార్మ్ కూడా చెయ్యలేదు అని కోపంగా అటు ఇటు తిరుగుతూ మాటికి గుమ్మం వైపు చూస్తూనే ఉన్నాడు. కాసేపటికి రిషి, కాను అండ్ అర్జున్, చందు నవ్వుకుంటూ ఇంట్లోకి రావడం చూసిన ధీరజ్ చేతులు ఫోల్డ్ చేసుకుని కోపంగా అందరి వైపు చూస్తూ నిల్చుకుంటాడు. నలుగురు లోపలికి రాగానే చందు, అర్జున్ డబుల్ సోఫాలో, రిషి సింగిల్ సోఫాలో సెటిల్ అయ్యారు. అను ధీరజ్ని చూసి నవ్వుతూ హాయ్ ధీరజ్, గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేచావా అంటూ అనునాయంగా ఎప్పటిలానే స్మైలింగ్ ఫేస్తో అడుగుతుంది. నైట్ ఇంటికి రాకుండా ఎక్కడున్నావను అంటూ సూటిగా చూస్తూ అడుగుతాడు ధీరజ్. సో సారీ ధీరజ్, యాక్చువల్లీ నైట్ ఇంటికి రావాలని స్టార్ట్ అయ్యాను, బట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు రావడంతో హడావిడిగా అక్కడికి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ దట్ ఆపరేషన్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఆ టైంలో ఇంటికి రావడం ఎందుకులే అని రిషి, నేను చందు ఫ్లాట్కి వెళ్ళాం. సో అక్కడే రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వస్తున్నాను. ఐఎమ్ యాక్చువల్లీ సారీ ధీరజ్. ఇట్స్ ఓకే, కమ్ నీకు నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అంటూ ధీరజ్, అను కూడా సోఫాలో కూర్చొని ధీరజ్ తను చందు నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ వీడు అర్జున్, బోత్ ఆర్ ఇన్ లవ్ అండ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అండ్ వీళ్ళిద్దరూ కూడా డాక్టర్స్ని. ధీరజ్ అర్జున్కి షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ అర్జున్, దిస్ ఇస్ ధీరజ్, నైస్ టు మీట్ యూ అంటూ స్మైల్ ఇస్తాడు. అర్జున్ కూడా నవ్వుతూ ధీరజ్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అండ్ ధీరజ్, వీడు రిషి, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఏం కావాలో, ఏ టైంలో ఏం తింటానో, నాకు ఏ డ్రెస్ బాగా సూట్ అవుతుందో అండ్ నేను ఎప్పుడు ఏ మూడ్లో ఉంటానో అన్నీ వీడికి బాగా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను వాడు, వాడు నేను. రిషి నవ్వుతూ ధీరజ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ ధీరజ్, గ్లాడ్ టు మీట్ యూ అంటూ ఈవిల్ స్మైల్ ఇవ్వగానే ధీరజ్ పళ్ళు కొరుకుతూ హో అయితే నైట్ మాట్లాడింది నువ్వేనా అనుకుని ఫేక్ స్మైల్ ఇస్తాడు. వీళ్ళ పరిచయాలన్నీ అయ్యేసరికి పనమ్మాయి వచ్చి అందరికీ టీ తీసుకుని వచ్చి ఇస్తుంది. అందరూ టీ సిప్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ధీరజ్ కూడా త్వరగానే కలిసిపోయి సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి ధీరజ్ ఫ్రెష్ అయ్యి రాగానే అందరూ కూడా డైనింగ్ రూమ్లోకి వెళ్ళి చైర్స్లో సెటిల్ అయ్యారు. అను ధీరజ్ పక్కనే కూర్చోవడానికి వెళ్తూ ఉంటే రిషి అను చేయి పట్టుకుని తన పక్కన చైర్ ఆఫర్ చేయగానే అను నవ్వుతూ రిషి పక్కనే కూర్చుంటుంది. ధీరజ్కి ఒళ్ళు మండిపోతూ ఉంటే రిషికి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చందు, అర్జున్ కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పనమ్మాయి అందరికీ సర్వ్ చేయగానే అందరూ నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ధీరజ్కి మాత్రం ఒకవైపు నవ్వలేక నవ్వుతూ మరోవైపు రిషి, అనులని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. రిషి అనుకి దగ్గరగా ఉండి అది తిను ఇది తిను అంటూ సర్వ్ చేస్తూ ఉంటే
ఇన్నాళ్ళు రిషిని మిస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రిషి తన మీద చూపిస్తున్న కేర్కి అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అను మనసులో ఏమనుకుంటుందో అర్థం చేసుకున్న రిషి ప్రేమగా అను నోటికి టిఫిన్ అందిస్తూ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అను అంటూ స్మైల్ ఇచ్చి చెప్పగానే అను నవ్వుతూ టిఫిన్ తింటుంది. రిషి నవ్వుతూ అనుకి తినిపించగానే అను కూడా నవ్వుతూ తన ప్లేట్లో ఉన్న ఇడ్లీను రిషి నోటికి అందించడంతో రిషి నవ్వుతూ నోరు తెరిచి ఇడ్లీ తింటాడు. వాళ్ళను అలా చూసిన అర్జున్ చందు చాలా సంతోషంగా చూస్తూ ఉన్నారు. బట్ ధీరజ్ మాత్రం పళ్ళు కొరుకుతూ చూస్తూ ఉంటాడు. కాసేపటికి ధీరజ్ కక్కలేక మింగలేక ఎలాగోలా కష్టపడి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తాడు. మిగిలిన అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వగానే అందరూ మళ్ళీ హాల్లో సోఫాలో సెటిల్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి ధీరజ్ మాత్రం అనుని తన పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన రిషి నవ్వుతూ ఎన్నో రోజులు ఉండదు ధీరజ్, అనూహ్య ఎప్పటికైనా నాదే, అర్థమవుతుందా? అనూహ్య పరిణయం నాతోనే, గుర్తుపెట్టుకో అంటూ కళ్ళతోనే సైగ చేస్తాడు. అది చూసిన ధీరజ్ తన ఎక్స్ప్రెషన్ మీకే వదిలేస్తున్నాను. కొద్దిసేపు పిచ్చిపాటి కబుర్లు చెప్పుకొని తర్వాత హాస్పిటల్కి టైం అవుతుంది అని చెప్పి అను చందు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత రిషి అర్జున్ కూడా వెళ్ళగానే ధీరజ్ కూడా తన ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ధీరజ్కు అను రిషిని గుర్తొస్తున్నారు. చాలా అసహనంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అను పక్కన రిషి కూర్చోవడం, కొసరి తినిపించడం అన్నీ గుర్తొస్తూ ఆ కోపాన్ని మొత్తం డ్రైవింగ్ మీద చూపిస్తూ ఉన్నాడు. ఆఫీస్ రాగానే భారంగా ఊపిరి వదిలి కీర్తి నవ్వుతూ ఉన్న మొహం గుర్తు రాగానే చిరాకు కోపం మొత్తం వెళ్ళిపోయి మొహంలో చిరునవ్వు వచ్చింది. అలాగే నవ్వుతూ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. ధీరజ్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ లేచి వినయంగా విష్ చేస్తూ ఉంటారు. ధీరజ్ అందరికీ చిరునవ్వుతో విష్ చేస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళగానే అక్కడ తన కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తుంది కీర్తి. కీర్తిని చూడగానే ధీరజ్ నవ్వుతూ హాయ్ కీతు అనగానే కీర్తి ధీరజ్ను చూసి నవ్వుతూ హక్ చేసుకొని హాయ్ బావా అంటూ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటుంది. ధీరజ్ తన బ్యాగ్ని టేబుల్ మీద పెట్టేసి సోఫాలో కూర్చొని కీర్తిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని నువ్వేంటిక్కడ, కాలేజ్కి వెళ్ళలేదా ఇవాళ అంటూ మత్తుగా కీర్తి మెడ మీద ముద్దులు పెడుతూ లో వాయిస్లో అడుగుతాడు. కీర్తి నవ్వుతూ ధీరజ్ లిప్స్ మీద కిస్ ఇచ్చి లేదు బావా, మిస్సింగ్ యూ సో మచ్, అందుకే కాలేజ్ బంక్ కొట్టేశాను, ఇవాళ మొత్తం నీతోనే అంటే ధీరజ్ను వెనక్కి నెట్టగానే ధీరజ్ సోఫాలో పడిపోతాడు. సోఫా కొంచెం పెద్దగా ఉంటుంది. సో కీర్తి కూడా ధీరజ్ మీదకి చేరిపోయి ముద్దుల వర్షం స్టార్ట్ చేస్తుంది. ధీరజ్ నవ్వుతూ కీర్తి టాప్లోకి చేయిపోనిచ్చి నడుము గట్టిగా ప్రెష్ అయ్యగాని కీర్తి తమ్మకంగా చూస్తూ ధీరజ్ను గాఢంగా ముద్దు పెడుతూ ఉంటుంది. ధీరజ్ కూడా కీర్తి కిస్ని ఫీల్ అవుతూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే డోర్ ఓపెన్ అవ్వగానే ఇద్దరు షాక్ అయి డోర్ వైపు చూడగానే సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన భువనేశ్వరి వాళ్ళిద్దరిని అండ్ వాళ్ళ పొజిషన్ని చూసి షాక్ అయ్యి బొమ్మలాగా నిల్చుకొని చూస్తూ ఉంటుంది. భువనేశ్వరిని చూడగానే ఇద్దరు కూడా షాక్ అవుతూ పైకి లేచి నిల్చుకొని టెన్షన్గా చూస్తూ ఉంటారు. ధీరజ్ కీర్తిలను అలా చూసిన భువనేశ్వరి ఏం చేయబోతుంది? రిషి తను అనుకుంటున్నట్టు అను మనసులో ప్లేస్ సంపాదించగలడా? అను ఎవరికి సొంతం కానుంది? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటో నెక్స్ట్ అప్డేట్లోనే చూద్దాము. అండ్ ఎవ్రీ సాటర్డే సండే నా నుండి అసలు వీడియోసే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. వీకెండ్ అంటేనే నాకు ఫ్యామిలీ టైము. వీక్ మొత్తం ఎంత కష్టపడతానో మండే నుంచి ఫ్రైడే వరకు, సాటర్డే సండే అంత చిల్ అవుతాను నా పాపతో. ఆ వీక్ మొత్తం వీక్ డేస్లో అస్సలు నా పాపకి టైం ఇవ్వడం కానీ తనని చూసుకోవడం కానీ అస్సలు అవ్వదు. బట్ వీకెండ్ వస్తే మాత్రం కంప్లీట్గా టైం మొత్తం తనకే ఇచ్చేసి తనతో ఆడుకోవడం, తనతో టైం స్పెండ్ చేయడం, తన నీడ్స్, షాపింగ్ ఇవే చూసుకుంటూ ఉంటాను. ఎవ్రీ వీకెండ్ నా ఫ్యామిలీ అండ్ నా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్ అవుతాము. సో అలాగా మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటాము. ఆ టైంలో కూడా నేను మొబైల్, ల్యాప్టాప్ అస్సలు ఓపెన్ కూడా చెయ్యను. ల్యాప్టాప్ అయితే ఇంకా మొబైల్ అంటే ఎప్పుడో ఏదో కాల్స్ అలాంటివి. సో ఆ టైంలో నేను అస్సలు అవైలబుల్లో కూడా ఉండను. అదన్నమాట విషయం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.